सेपरेट डिपार्टमेंट हो गया इनको हाँ नहीं बिल्कुल अब स्कीम से भी लगा जी 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 ये चलो चलो तेलंगाना तो मैं बहुत सारे विधानसभा में गई हूँ। यात्रा निकाली थी पहले लक्ष्मण जी ने, कि संजय बंडी जी निकाला, तब भी मैं गई। और शायद जो समापन हुआ था उसमें 4-5 लाख भीड़ हैदराबाद में। ये हमारा स्टेट प्रेसिडेंट मीटिंग मीटिंग है उनको स्टेट भी करना बालाजी का मेटल बालाजी तिरुपति में एवरीडे संपर्क नंबर राइट हमारे यूथ लोग सपोर्ट कर रहे हैं क्योंकि हम बहुत फाइट कर रहे हैं। अरुण मेरा नाम अरुण 79 साफ और राणा की ना आगे नेतृत्व में हम तेलंगाना भगवान बालाजी का बिल सेट कर 300 लोग आंध्र और तेलंगाना से आए ना। अभी तो उनका लड़ाई है ना, वो तेलंगाना में बहुत जोर से जा रहा है। और मैडम फिर इनविटेशन देगा मैडम नंबर ले अपना नंबर भी दे दीजिए। जब्बर श्रीनिवास ये पिकर प्रेसिडेंट मेरे पास पहले बहुत बड़ा मीटिंग रहता है सन्मान करते हैं तिब्बत ओनली होता है एवरीडे 3 लाख डिवोट नंबर 1 इधर आ जाइए इधर ये ले समोसा क्या रखते हैं కొత్తగా జాతీయ బీసీ కమిషన్కు చైర్మన్గా నియమితురాలైన సాధ్వి నిరంజన్ గారికి కలిసి బీసీల సమస్యలను ఆమె దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషన్. మీ యొక్క సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం మ్యాండేటరీగా ఖచ్చితంగా అమలు చేయవలసింది. బీసీలకు చాలా రోజులు అన్యాయం జరుగుతుంది. ఇది ఎంతో పోరాడి ఈ కమిషన్కి మేము రాజ్యాంగబద్ధమైన హోదా మోడీ గారి హయాంలో ఇప్పించడం జరిగింది. మీరు దీని మీద సిఫార్సులు బలంగా చేయాలని చెప్పి పోరాటం జరిగింది. ఒకటి, అర్హత లేని కులాలను బీసీ జాబితాలో కలపొద్దు. ఒక పైన కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు, మంత్రిత్వ శాఖ పెట్టాలని జాతీయ బీసీ కమిషన్ సిఫార్సు చేస్తే కేంద్రం తప్పనిసరిగా మ్యాండేటరీగా నిర్బంధంగా ఒప్పుకోవాల్సి వస్తుంది. మీరు తప్పనిసరిగా సిఫార్సు చేయాలని కోరడం జరుగుతుంది. రెండవది, జాతీయ స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాదిరిగా స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ పెట్టి పేద కులాలు చదువుకునే విధంగా బీసీ కులాలకు కావాల్సింది రాజ్యాధికారంతో పాటు చదువు ముఖ్యం. మేము ఈరోజు చదువు కోసమని 6,000 హాస్టల్ పెట్టించడం, 1,500 విదేశీ పాఠశాలలు పెట్టిస్తే 14 లక్షల మంది ఫ్రీగా చదువుకుంటారు. ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిస్తే 35 లక్షల మంది 2 తెలుగు రాష్ట్రాల్లో ఉచితంగా కాలేజీ చదువు, ఇంజనీరింగ్, మెడిసిన్ ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి చదువులన్నీ కూడా ఫ్రీగా చదువుకునేటువంటి అవకాశం ఈరోజు కలిగింది. దీని మూలంగా సమాజంలో పరివర్తన జరిగింది. అందరు ఈరోజు ప్రొఫెసర్లు, మేధావులు దేశంలో ఎక్కడ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో మా యొక్క పోరాటం వల్ల అందరూ చదువుకోవడం మూలంగా సమాజంలో సమూలమైన మార్పు వచ్చింది. పేదరికం తొగ్గడానికి అందరూ చదువుకోవడం వల్ల ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో లేబర్ దొరుకుతలేదు. బిల్డింగ్లు కట్టే దగ్గర, రోడ్ దేశ దగ్గర, హోటళ్ళల్లో, లాడ్జులల్లో ఎక్కడ కూడా పర్మనెంట్ దొరుకుతలేదు. అందరూ చదువుకొని అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లాండ్ దేశాలకు వెళ్ళి
ఉన్నత స్థాయిలో జీవిస్తున్నారు. అందుకే ఇది పెద్ద పరివర్తన అని చెప్పి ఆ విధంగా అన్ని రాష్ట్రాల్లో ఈ చదువుది పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, స్కీములు పెట్టించడానికి చర్య తీసుకోవాలని విజ్ఞాపన పత్రం ఆమెకి ఇవ్వడం జరిగింది. ఆమె అన్ని సావధానంగా ఉన్నది, తప్పనిసరి సిఫార్సు చేస్తున్నది. అదేవిధంగా కేంద్రం బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, రిజర్వేషన్లు పెట్టాలని, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇంకా అనేక క్రిమిలేయర్ తొలగించాలని, ఇన్కమ్ సీలింగ్ పెంచాలని, అదేవిధంగా బీసీలకు ఇంకా అనేక డిమాండ్లు, దాదాపు 15 డిమాండ్లతోటి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు పెట్టాలని, సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జి నియామకం లోపల బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టాలని, ఈ విధంగా దాదాపు 15 డిమాండ్ల మీద విజ్ఞాపన పత్రం ఇచ్చాం. మెయిన్గా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నది, తెలుగు రాష్ట్రాలు అమలు చేస్తున్న విధంగా కేంద్రం అమలు చేయాలి. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేసే విధంగా మీరు సిఫార్సు చేయాలి. రాజ్యాంగబద్ధమైన కమిషన్ కాబట్టి ఖచ్చితంగా అమలు చేసేటట్టు మీ బ్రాండ్ తోటి ఒత్తిడి తెచ్చి అమలు చేయాలని చెప్పి ఆమెను కోరడం జరిగింది. ఆమె తప్పనిసరి నా పూర్తి అధికారాలు నిర్ణయించి రాజ్యాంగబద్ధంగా అందరి మీద ఒత్తిడి తెచ్చి బీసీల సర్వతోముఖాభివృద్ధికి, అన్ని రంగాల్లో ఈ కులాల అభివృద్ధి చెందే విధంగా సిఫార్సులు చేసి ప్రభుత్వాన్ని ఒప్పిస్తానని చెప్పి హామీ ఇచ్చింది. బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్ సాధ్వి నిరంజని జ్యోతి గారిని కలవడం జరిగింది. మనం చూసినాము ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ని చూసినాము. అదేవిధంగా ఇక్కడ కూడా సాధ్విని చూస్తున్నాం. మనం ఎంతో కమిట్మెంట్. యోగి ఆదిత్యనాథ్ ఎట్లయితే ఉత్తరప్రదేశ్లో న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా పరిపాలన చేస్తున్నారో, మన ప్రధానమంత్రి గారు ఆర్టిస్టుల పోరాటాన్ని గుర్తించి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు మొట్టమొదటిసారి ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా హైదరాబాద్లో ఆర్టిస్టుల నాయకత్వంలో మేము అభినందన సభ కూడా పెట్టడం జరిగింది. ఒక నాకు కరెక్ట్ గుర్తుంటే 8-9 సంవత్సరాల క్రితము ప్రధానమంత్రిని అభినందించడం జరిగింది. ఆర్టిస్టుల గారి ఆ పోరాటాన్ని గుర్తించి ఇవాళ మనం చూస్తున్నాం. జనగణనలో భాగంగా కులగణనకు కూడా కేంద్రం ఒప్పుకోవడం జరిగింది. సుప్రీంకోర్టులో కేసు వేయడం కూడా జరిగింది. ఆర్టిస్టుల పిటిషనర్లను పెట్టి కేసు వేయడం కూడా జరిగింది. అయితే ఇవాళ యోగి ఆదిత్యనాథ్ ఎట్లయితే ఉత్తరప్రదేశ్లో అభివృద్ధి దిశ నడిపిస్తారో, బీసీల అభివృద్ధి గురించి, వాళ్ళ కాంప్రిహెన్సివ్ అభివృద్ధి గురించి, ఎందుకంటే మనం చూస్తే గత కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మండల్ సిఫార్సులు అమలు చేయడంలో కంప్లీట్గా వైఫల్యం చెందిరు. తర్వాత వచ్చిన ప్రభుత్వం వాళ్ళు అమలు చేసిరు. అయితే మనం తర్వాత పరిణామ క్రమంలో వచ్చిన ఇందిరా సాహని కేసులో సీలింగ్ లాంటి పదాలు పెట్టడం జరిగిందనమాట. ఈ బీసీ ఇష్యూని లిటిగేషన్ చేసి పడేసి ఏ వర్గానికి జరగని అన్యాయము మనం చూస్తే సుప్రీంకోర్టు ట్రాన్స్జెండర్లకు న్యాయం చేస్తుంది. మహిళా బిల్లుకి మేము మద్దతు ఇచ్చినాము కాబట్టి 50% ఈడబ్ల్యూఎస్కి మద్దతు ఇచ్చినాము. అన్ని వర్గాలు కూడా మద్దతు ఇచ్చినాయి. దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా మద్దతు ఇచ్చినాయి. సరే, వాళ్ళ దాంట్లో పేద వర్గాలు ఉంటే గుర్తిస్తామని కేవలము ఓబీసీలకు మాత్రమే ఎప్పుడు ఇందిరా సాహని అవుట్డేటెడ్ అప్పుడు వచ్చిన ఈ సీలింగ్ తర్వాత వచ్చిన క్రీమీ లేయర్, బీసీలకు డేటా ఉంటేనే రిజర్వేషన్ అని కుట్రపూరితమైన రిగరస్ ఎంపరికల్ డేటా అని కోర్టులు జడ్జిమెంట్ ఇచ్చినాయి. ఏ రిజర్వేషన్ కూడా రిగరస్ ఎంపరికల్ డేటా తీసుకోలేరు. ఈడబ్ల్యూఎస్కి తీసుకోలేరు, మహిళలకు తీసుకోలేరు. ఏ రిజర్వేషన్ తీసుకోకుండా కొన్ని రిజర్వేషన్లకు 1931 డేటా తీసుకొని కూడా చేయడం జరిగిందనమాట. ఇట్లాంటిది బీసీల పైన ఉక్కుపాదాలు మోపుతున్నారు కాబట్టి ఆర్టిస్టులను అదే విషయం చెప్పడం జరిగింది. సాధ్వి మేడం గారు చెప్పడం జరిగింది. సాధ్వి నిరంజని జ్యోతి గారు మేడం ఏం చెప్పారంటే, మేము ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తాము, మంత్రిత్వ శాఖ వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాము, అనవసరమైన కులాన్ని మేము చేర్చము, తొలగిస్తాము, సంపూర్ణంగా బీసీలకు న్యాయం చేసేటట్టు మేము చూస్తాం, ప్రమోషన్లలో బీసీలకు రిజర్వేషన్లు వచ్చేటట్టు, న్యాయ వ్యవస్థలో కూడా బీసీలకు జడ్జిలు ఉండేటట్టు, హైకోర్టులో సుప్రీంకోర్టులలో జడ్జిలు ఉండేటట్టు మేము న్యాయం వాళ్ళకు అన్ని రకాలుగా పిఎంఓ ఆఫీస్ నుండి గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రాహుల్ గాంధీ గారే చెప్పారు, 3-4 ఉన్నారు అంటే ఆ పరిపాలన ఎఫెక్ట్ ఈరోజుకి కూడా ఉంది. కాబట్టి డెసిషన్ మేకింగ్ బాడీస్లో పిఎంఓ ఆఫీస్ కావచ్చు, రాష్ట్రాల్లో సీఎంఓ ఆఫీసులు కావచ్చు, అందులో కూడా బీసీలు వాళ్ళ రిప్రజెంటేషన్ ఉండేటట్టు, అట్లనే చట్టసభల్లో కూడా బీసీల పైన మేము శోధిస్తామని మేడం గారు చెప్పడం జరిగింది. బీసీలు తెలంగాణలో మనం చూస్తే 15% మాత్రమే ఉన్నారు. మనం 1947 స్వతంత్రం వచ్చినప్పుడు డేటా తీస్తే ఇప్పటివరకు మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య తీస్తే బీసీలు కేవలం 15% మాత్రమే ఉన్నారు మొత్తం కంబైన్ చేస్తే. ఇట్లా ఎక్కడైతే సామాజిక అసమతుల్యాలు, సామాజిక అన్యాయం జరుగుతుందో వాటిపైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. లెటర్ ఉందా? అది పట్టుకుంటాం ఒకసారి.